జీవితంలో ఉన్నవారు వ్యక్తిగతంగా ఎంత జాగ్రత్తగా ఉండాలన్న దానికి తాజా ఉదాహరణ అరవ శ్రీధర్ ఎపిసోడ్. సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన అరవ శ్రీధర్ రాజకీయంగా అవకాశాన్ని సంపాదించుకున్నప్పటికీ ప్రజా ప్రతినిధిగా ఉండాల్సిన హుందాతనాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఫలితంగా ఆయన వ్యక్తిగత వ్యవహారం ఇప్పుడు పార్టీకి, రాజకీయ వ్యవస్థకి ఇబ్బందిగా మారింది. సోషల్ మీడియా యుగంలో ఏ చిన్న తప్పు దాగదన్న సత్యాన్ని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ఆరోపణలు, వీడియోలతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారడంతో జనసేన తీవ్ర ఒత్తిడికి ఎదురవుతోంది. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానని చెప్పిన పార్టీలపై చిన్న ఘటన కూడా పెద్ద ప్రభావమే చూపిస్తుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇలాంటి ఆరోపణలను పట్టించుకున్నందుకు ఆ పార్టీ మూల్యం చెల్లించుకుంది. ఇప్పుడు అదే తప్పు పునరావృతం కాకుండా ఉండాలంటే ఆరోపణలు వచ్చిన వెంటనే కఠిన చర్యలు తప్పనిసరి. ఈ నేపథ్యంలో అరవ శ్రీధర్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచడం సరైన తొలి అడుగుగా భావించవచ్చు. మొత్తానికి అధికారంలో ఉన్నా లేకపోయినా నాయకులు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రజలు చూస్తూనే ఉంటారు. నైతికత, హుందాతనం పాటించినప్పుడు రాజకీయ జీవితం ఎంత వేగంగా ముగియవచ్చో ఈ ఎపిసోడ్ స్పష్టం చేస్తోంది.